ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ విచ్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ డెన్సిటీ 2.5 into 10⁶ ampere meter inverse square when an electric field of 15 volt per meter is applied across it. మన మోటో ఏంటి అంటే, ఒక కండక్టర్ ఉంది, ఈ కండక్టర్లో కరెంట్ వెళ్తూ ఉంది. ఆ కరెంట్ వెళ్తూ ఉన్నప్పుడు దాని కరెంట్ డెన్సిటీ జే, ఈ కండక్టర్ ఎండ్స్ దగ్గర అప్లై అయిన ఫీల్డ్ ఈ, ఈ కండక్టర్ యొక్క రెసిస్టివిటీ రో. ఇలా ఉన్నప్పుడు ఈ రో వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం, ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. జే ఇచ్చారు. జే ఈజ్ ఈక్వల్ టు 2.5 into 10⁶ ampere meter inverse square. అలాగే ఈ ఇచ్చారు. ఈ ఈజ్ ఈక్వల్ టు 15 volt per meter. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం. ఇది యాక్చువల్గా డైరెక్ట్ ఫార్ములా నుంచి ఇచ్చాడు. మనకి ఫీల్డ్, ఒక కండక్టర్ ఎండ్స్ దగ్గర అప్లై అయిన ఫీల్డ్ ఎంత ఉంటుందంటే రో ఇంటూ జే ఉంటుంది. జే అంటే ఆ కరెంట్ డెన్సిటీ, రో టైమ్స్ కరెంట్ డెన్సిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మనకు తెలుసు, జే మనకు తెలుసు, కాబట్టి రోకి ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. రో ఈజ్ ఈక్వల్ టు ఈ బై జే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంత 15 డివైడెడ్ బై జే ఎంత 2.5 into 10⁶, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక చిన్న సింప్లిఫికేషన్, 15 5 3s are 15, 5 0.5, సో 3 by 0.5 into 10⁶ ఉంది వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 by 5 into 10⁵ అని రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0.6 into 10⁻⁻5, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 into 10⁻⁻6 ఓం మీటర్.